నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఆకాశంలో చంద్రుడిలా ఓ ఆకారం దర్శనమిస్తోంది. మిలమిలా మెరుస్తూ వేగంగా ప్రయాణిస్తూ వెళ్తోంది. కొందరు ఆ అరుదైన దృశ్యాలను కెమెరాలో బంధించి నెట్టంటా పంచుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. మరికొందరు భూమిపైకి దూసుకొచ్చి పడిపోతుందేమోనని భయపడుతున్నారు. అసలు ఆ మెరిసే నక్షత్రపు ఆకారం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పంపారు? ఎన్ని రోజులుంటుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. కొన్ని వందల కిలోమీటర్ల ఎత్తులో తిరిగే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం చెన్నై వాసులను కనువిందు చేసింది. నిశీదిలో మిలమిలా మెరుస్తూ కనిపించటంతో ప్రజలు ఆశ్చర్యపడ్డారు. అదేంటో కాదు, ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ మే 8 నుంచి 23 తేదీ మధ్యలో భారత్లోని పలు నగరాల ప్రజలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం భూమి నుంచి కనిపిస్తుందని ఇటీవల నాసా వెల్లడించింది. ప్రస్తుతం సూర్యుడి కాంతి దీనిమీద ప్రతిబింబించటంతో ఈ స్పేస్ స్టేషన్ భారతవాసులకు కనిపిస్తోంది. సాధారణంగా చంద్రుడు కూడా మనకు ఇలాగే కనిపిస్తాడు. అయితే జాబిల్లి అంత ప్రకాశవంతంగా ఉండకపోవడంతో పగటిపూట అంతరిక్ష కేంద్రాన్ని భూమిపై నుంచి మనం గుర్తించలేం. అదే రాత్రి వేళల్లో అయితే మెరుస్తూ కనిపిస్తుంది. కొన్ని వారాల పాటు ఇది పలు నగరాల్లో దర్శనమివ్వనుంది. పలు సమయాల్లో మళ్లీ ఈ స్పేస్ స్టేషన్ను చూడొచ్చని అంతరిక్ష నిపుణులు చెబుతున్నారు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు ప్రాంతాల్లోనూ ఈ దృశ్యం కనిపించనుంది. ఆకాశంలో మెరిసే వస్తువుల్లో మూడో అతి పెద్దది ఈ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రమే. ఇది మానవ నివాసయోగ్యమైన మానవ నిర్మిత ఉపగ్రహం. భూమికి సగటున 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న దిగువ కక్షలో పరిభ్రమిస్తుంది. ఇది భూమి చుట్టూ ఒకసారి తిరగటానికి 93 నిమిషాలు పడుతుంది. అంటే రోజుకు 15.5 సార్లు భూమిని చుట్టేస్తుంది. అమెరికా, రష్యా, జపాన్, ఐరోపా, కెనడా సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తుంటాయి. అనేక మంది శాస్త్రవేత్తలు భూమి నుంచి వెళ్లి కొన్ని నెలల పాటు ఇందులో పరిశోధనలు సాగిస్తూ ఉంటారు. మైక్రోగ్రావిటీ మరియు అంతరిక్ష పర్యావరణ ప్రయోగాలు చేయటం దీని ప్రాథమిక ఉద్దేశ్యం. ఐఎస్ఎస్ సగటున 400 కిలోమీటర్ల ఎత్తుతో ఒక కక్షను నిర్వహిస్తుంది మరియు రోజుకు 15.5 కక్షలను పూర్తి చేస్తూ దాదాపు 93 నిమిషాలలో భూమిని చుట్టుముడుతుంది. మొదటి ఐఎస్ఎస్ మాడ్యూల్ 1998లో ప్రారంభించబడింది. మార్చి 2024 నాటికి 22 దేశాల నుండి 279 మంది వ్యక్తులు అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించారు. ఐఎస్ఎస్ వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. పరీక్షల నిమిత్తం పంపిన ఏమైనా శాటిలైట్స్ను గుర్తించటానికి కూడా వీలవుతుంది. అంతేకాదు, భూమిపైకి వచ్చే శకలాలను కూడా కనిపెడుతుంది.